హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ఒక ఊర్లో ఒక బామ్మగారిని ఒక వికలాంగురాలిని కలవడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగి తెలుసుకోవడంలో సందర్భంలో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, వాళ్ళు బామ్మగారేమో ముసలితనం దగ్గర పడింది, దానికి తోడు వాళ్ళ అమ్మాయికి వికలాంగురాలిగా ఉండటం వల్ల మనం ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. వాళ్ళు పరిస్థితి ఎలా ఉందనేది వాళ్ళ మాటల్లో మీరే ఇందిరిగా. ఆమె ఊరిచ్చారు పెద్ద కూతుర్ని. చెప్పు. ఇక్కడేనా? మేమా? మీరు గుంటూరు? ఉప్పురోళ్ళా? మేమా అంతే. బాగా ఇక్కడే గోకారం గద్దోలు వెళ్ళాలని. పెన్షను వచ్చే పెన్షను ఈ సరిపోతున్నాయి పద్ధతికి. అలాగే ముందుకెళ్తుంది పరిస్థితి అంతేనా? పాప ఎకరం పుట్టికా నుంచి ఎకరం రాయినా? పుట్టికా నుంచి 4 నెలలు పోయే జబ్బు. పోలియో జబ్బు 4 నెలల పోయే జబ్బు. 4 నెలలు వచ్చిందా పోలియో జబ్బు? చెయ్య కారు పడిపోయింది. ఊరు దిప్పెట్ట చెయ్యొచ్చు. చెయ్య కారు చెయ్యి రారా కారు. తాతగారు ఉన్నప్పుడు మరి ఇల్లు కట్టలేదా? ఇంతేనా? తాతగారు కూడా ఇంట్లో ఉంది. తాతగారు ఇందులోకి వచ్చాక 2 నెలలు లేడు. సంవత్సరం కూడా లేదా? వీళ్ళ మట్టి చేపల కూర తినాలనిపించిందా? మెత్తబడిపోతే చేసేపాటికి ఇప్పటికే నీ పేనం మీదకి వస్తుందా 4. చేస్తే చేస్తాను అని ఎక్కడ దొరుకుతుంది? తడిసిద్దా ఇల్లు? బాగానే ఉంటుందా? భూమి ఏమైనా ఉందా? అమ్మేసుకున్నా. ముందుగా అమ్మేసావా భూమి? జగన్ చెరుకడ ఉండింది, అమ్మేసుకున్నా. నుండి సాయం చేస్తుంది జరిగింది బాబు.
బాబు పుట్టినరోజు సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్ళాను బాబు. మా పిల్ల కూడా ఎకరాంగులేనమ్మా, ఇంట్లో గట్టలేదమ్మా, చాలా ఇబ్బందిగా ఉంటాము అయ్యా. ఫ్రెండ్స్, మనకున్న దాంట్లోనే వీళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచనతో నేనైతే సహాయం చేస్తున్నాను. మరిన్ని అవకాశాలు కల్పించడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే మరింత మందికి సహాయం చేయగల అన్న ధైర్యం నాలో వస్తుంది. ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక పెద్ద ఇంకా పట్టుకొచ్చి వరము పొంది